కాస్మెటిక్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక 30 నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లేదంటే 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నాము అంటే మన చర్మంలో ముడతలు వచ్చేయటం, స్కిన్లో ఎలాస్టిసిటీ లూజ్ అయిపోవటం, స్కిన్లో ఈ కొల్లాజన్ లూజ్ అయిపోవటం, చర్మంలో ఎలాస్టిన్ కంటెంట్ అది లూజ్ అయిపోయి స్కిన్ అనేది బాగా సాగింగ్ అంటే కిందకి జారిపోయినట్టు, చర్మంలో లూజ్నెస్ వచ్చేయటం, అంటే ఒక 10 to 15 ఇయర్స్ ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా అంటే ఓల్డ్ ఏజ్డ్గా ఈ రోజులో మనం కామన్గా ఫేస్ చేస్తున్న కాస్మెటిక్ ప్రాబ్లం అండి. అంటే స్కిన్లో ఏదైతే బ్యూటీనెస్ ఉంటుందో ఆ బ్యూటీనెస్ పోయి జనరల్గా ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అంటే ఒక 78 ఇయర్స్ ఏజ్డ్ పీపుల్లో మనం చూస్తే జనరల్గా చర్మంలో ముడతలు వచ్చేయటం, స్కిన్ అనేది లస్టర్లెస్గా అయిపోవటం, అంటే ఎలాస్టిన్ లూజ్ అయిపోయి కొలాజిన్ లూజ్ అయిపోవటం వల్ల స్కిన్ అనేది సాగింగ్ అయ్యి చర్మం ఎక్కడికక్కడ జారిపోయి ఒక ఫిక్స్డ్గా ఒక బ్యూటీనెస్ అనేది ఆ ఇండివిజువల్లో పోవటం. అంటే ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. అది 70-80 ఏళ్ళ వయసులో వచ్చేవాళ్ళకి అది కామనేనండి. కానీ ఇదేమవుతుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం 30-40 ఇయర్స్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నామండి. సో జనరల్గా అసలు వీటికి మన మెయిన్ కారణం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు.